ఎండలీల కోసం ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చింది. ఎండలీల కోసం ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చింది. మీ ఇంటికే దౌడలు పూసినట్టు నా చూసిపోతావే మరి. మీ ఇంటికే దౌడలు పూసినట్టు నా చూసిపోతావే మరి. అంబులెన్స్ కి సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ మన వీడియోస్ ఏపీ దాకా పోతున్నాయి, చాలా దూరం పోతున్నాయి. ఏపీ పర్సన్స్ కూడా కామెంట్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది వీడియోలకి. హలో కాకాస్, నేను మీ రవి. వెల్కమ్ టు ఏమో కాకా ఛానల్. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ రోజు ఈ వీడియోలో ఛాలెంజ్ వచ్చేసి తాటి ముంజల ఈటింగ్ ఛాలెంజ్. ఓకే రమేష్ అన్న, లాస్ట్ వీడియో గెలిచినావు, మరి ఈ వీడియో గెలుస్తావా? మహేంద్ర ఛాలెంజ్ చేసిన నెక్స్ట్ వీడియోనే మహేంద్ర ఈ రోజు కూడా మహేంద్ర అన్న మరి జారేటట్టున్నాయి కానీ మరి లోపలికి ఏం కాదు. ఈ రోజు ఎట్లా తాటి ముంజలు తిందామని వచ్చిన ఇటుకు వచ్చి చూసినాక మహేందర్ రెడ్డి ఓ శివ కాదు. నీకు తెలుసా, ఈ 2 రోజుల గెలవని నువ్వు ఒక్కనే ఉన్నావు. ఇలా ఎన్ని వీడియోలో పాల్గొన్నారా? ఎన్ని కొన్నాడు? 2 కొన్నాడు. ఒక్కనే ఉన్నావు. గెలుస్తారా ఏమన్నా కానీ. ఓకే, దీని ఛాలెంజ్ రూల్స్ వచ్చేసి 3 minutes టైమ్, ఒక్కరికి డజన్ ఇస్తాము. డజన్ 12. ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి విన్నర్ ప్రైజ్ వచ్చేసి 500. ఎందుకంటే బడ్జెట్ తగ్గింది, ఉంటలేవు. అంటే నువ్వు ఇష్టంగా ఫాస్ట్ కంప్లీట్ చేయాలంటే పొట్టుతోనే తినాలి. ఇంకా పొట్టుతోనే అయితే నువ్వు 2 కూడా తినలేవు. ఎట్లా తినొచ్చు, పొట్టు తీసి తిను. ఇందులో మహేంద్ర నుండి మళ్ళీ పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ వచ్చి పెండలీలు పోసుకోవాలి. పోసుకోవాలి. పెండలీలు నెత్తలా ఎందుకు చేపిస్తారా? తాను చేపిస్తాం పెండలీలతో. బాయ్ కాడికి పోయి, ఇప్పుడు మీ బాయ్ కాడికి పోయి పెండలీలు పోసుకోవాలి. అప్పుడే నాకు పెండకు సంబంధం. అప్పుడేమో పెండెత్తి ఇప్పుడే పెండలి పోసుకుంటాడు. ఎండలీల కోసం ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చింది. ఎండలీల కోసం ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చింది. ఒక్కరికే భయం వచ్చింది. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరు ఫస్ట్ తింటారు అనేది నెంబర్లు వేసుకోవాలి. ఓకే, నెంబర్లు ఓకే, ఈ ఛాలెంజ్ వచ్చేసి నేను ఆడతలేను. వీళ్ళు 4 కెమెరామెన్ మహేంద్ర నుండు. నెక్స్ట్ నేను అక్కడ వెళ్ళిపోతాను, ఇక్కడ వస్తాడు. ఆ మహేంద్ర గారిని తీసేరా, ఇద్దరితో పోటీ పడతాడు. ఆ మహేంద్ర గారిని తీసేరా, ఇద్దరితో పోటీ పడతాడు. వద్దు, కెమెరా హ్యాండిల్ చేయని ఇక్కడ ఈ ఆర్తి ఇది కొడుతుంది. ఇది ఎట్లా కొడతాను నేను. ఓకే, ఇది నాకు, ఇది మహేందర్ రెడ్డికి, ఇది శివగారికి. ఓకే, నెంబర్లు అయితే అయిపోయినాయి. ఫస్ట్ వచ్చి మహేందర్ అన్న, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, నెంబర్ అయితే అయిపోయింది. ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఛాలెంజ్ లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మహేందర్. 3 నిమిషాలలో డజన్ ముంజలు తినాలి. 12 3 నిమిషాలలో పక్క కడుపు ప్లేస్. అదే టార్గెట్. ఏమంటారు, అదే ఇప్పుడు ప్రోగ్రామ్. ఇది తిండి తాగుడు 2 ఓకేనా? ఫస్ట్ లావ్ అందుకో. 1 2 3 స్టార్ట్. నేనే గొంతులు ఇరికినా సరేరా, గట్ట మింగుతా ఒక్కొక్కటి, గట్ట మింగుతా ఒక్కొక్కటి. ఎట్లా తింటాడు అని చూస్తున్నాడు, ఎట్లా గెలుస్తుండో ఎట్లా తింటాడో నాకు అర్థమైతలేదు. మన చిన్న తిన్నట్టు కొడుతుంది, విన్ అవుతున్నాడు. ఒక్కొక్క బుక్క 30 సెకండ్లు 3 10 సెకండ్లకు ఒకటి తింటాడు. నేను తింటానట వారికి భయం అవుతుంది నుంచి అయితే పెండ అంటే నిన్న రీసెంట్ పెండనేనా? బర్రెలు వేస్తుంటే తట పట్టుకో, లేకపోతే బర్రె వేస్తుంటే దొరికింది నిలబడతాయి. ఇంకా బెస్ట్ గా ఎందుకలా వస్తుంది కదా ఇట్లా. శ్రీకాంత్, నీకు పొట్టంతా తీసుకో 1 నిమిషంలో. మిగతా గుడ మింగేసి 1 నిమిషంలో తీసావరా పొట్టు? తీయలేము 1 నిమిషం. రెండోది తీసాం. 9 తినడు ఆఖరికి. 1 స్టాప్. 9 తినడాయా? 9 ఫ్రెండ్స్, ఫస్ట్ పర్సన్ వచ్చేసి మహేందర్ రెడ్డి. యాక్చువల్ మేము 12 తింటాడు అనుకున్నాము, ఆయన్నే 9 తిన్నాడంటే ఇక నెక్స్ట్ శాల్తీలు చూడాలి. గుడ్ పర్ఫార్మెన్స్ మహేందర్ రెడ్డి. సెకండ్ పర్సన్ వచ్చేసి మన రమేష్. మహేందర్ రెడ్డి వచ్చేసి 3 minutes లో 9 తిన్నాడు.
ఇప్పుడు రమేష్ చూడాలి మళ్ళీ టార్గెట్ ని ఆయన తిన్నదాన్ని బీట్ చేస్తాడా లేకపోతే అంతకు ముందే ఫిట్ అవుతాడా? గుడ్ల ఛాలెంజ్ ఓవర్ యాక్షన్ చేసి పోయింది, అందుకే ఓవర్ యాక్షన్ ఏమన్నాడు గోళీలు మింగుతాడు మిగతా రెడీ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్ వచ్చిందే దానికి. టైం వస్తలే ఇంకా. 1 2 3 స్టార్ట్. అరే బాబు నువ్వు చూడపోతుంది వేస్ట్ అది మిషన్ పని చేయదు మరి అక్కడ తినకు. 8 సెకండ్లు తిన్నాడు. 7 సెకండ్ 30 సెకండ్స్ అప్పుడు ఆల్రెడీ అప్పుడే మంచిగా నువ్వు పోటీకి వచ్చినావు, నువ్వు అమ్మ తిన్నికి రాలే తినాలి. దగ్గర కూర్చోలేదు రమేష్. 1 మినిట్ అయింది. ఇలాంటివి ఏమంటారు సిద్ధిండి అలవాటు ఆయనకి ఎప్పుడు దౌడ కేసులు ఉంటాడు, అందుకని ఆయన గుంజదు. లాస్ట్ 1 మినిట్ రా రమేష్. చిన్నది తిండి చిన్నది నల్ల ఇది టెక్నిక్ చూడు. ఇలా వస్తాడు పానీపూరి తిన్నాడు తింటుడు కానీ పానీపూరి మన గారు రేడు ఏమన్నా తిన్నాడా మస్తు అనిపించింది వీడియో నాకు. లాస్ట్ 10 సెకండ్స్ మొత్తం ఎట్లా తిన్నావు? 5 4 నువ్వే బుట్ట తినమని చెప్తావు, 1 స్టాప్. ఇది కౌంట్ ఉండదు. 1 సగం కౌంట్ ఉంటది. సగం పక్కటేసి 6 సగం తింటాడు ఇగాడు. 6 తిన్నాడు. అంటే 6.5 తిన్నాడు. థర్డ్ పర్సన్ వచ్చేసి మన కాసశివ శత్రువుని సెండాడే ధీరుడు లెక్క. ఇప్పుడు ఇక ఈయన తినేదాన్ని బట్టి ఉంటది. మేము మా టార్గెట్ ఎట్లయితుందో చూడాలి. చూద్దాం ఇప్పుడు ఆయన 3 minutes లో ఎన్ని తింటాడు అనేది. 12 ఉన్నాయి. సో పటేల్ 1 3 నిమిషాలలో 9 మొన్న తిన్నాడు. జర నాకు చిన్న చిన్న వీడియో కూడా గెలుస్తుంది. ఒకటి బుక్ కేసిందా? మిషన్ పని చేయరు. వీడు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడతాడు కదా. ఎక్స్పీరియన్స్ చెప్పురా. 1 మినిట్ అయింది. తింటావా ఏంటి? చెప్పురా. మంచిగా ఉంది. తినొచ్చంట ఏం కదా. చల్ల ఉందా? తినొచ్చారా? తినొచ్చంట. మాట్లాడరా ఏమన్నా? ఎండకు మంచి చల్ల ముంజకాయలు అన్నాడు. 1 minute 20 seconds అవుతుంది. నీకే వస్తాయి. నేను తీసేసాను. నువ్వు తీసిస్తే మళ్ళీ నాకు అందుకే తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇంకా టైం ఉందిరా. టార్గెట్ అయిపోయింది. నాది సమానం అవుతుంది. ఇంకోటి మస్ట్ టైం ఉంది. 215 అయింది. 215 ఒకరు తింటాడు. అదైతే టార్గెట్ సెట్ చేసి పెట్టేసి ఒకరు తింటా అయిపోతుంది. ఇంకే దౌడలు కూర్చున్నట్టు నా చూసిపోతావే మరి. లాస్ట్ 30 seconds. 1 స్టాప్. ఓకే థర్డ్ పర్సన్ షో వచ్చేసి 3 minutes లో 10.5 తిన్నాడు. అంటే మహేందర్ రెడ్డి కన్నా 1.5 ఎక్కువ తిన్నాడు. వాడు ఇచ్చిన టార్గెట్ కి ఒకటి మాత్రమే మిగిలిచ్చిండు. ఓకే మన ఇప్పుడు 4th పర్సన్ శ్రీకాంత్. ఇప్పుడు నువ్వు ఎన్ని తినాలి? 11 తినాలరా. నువ్వు నాకు విను కాదు ఆ పెడలి తప్పాలి. తప్పించుకున్నా అనుకో ఇక నేను నాకే టార్గెట్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ 8 తినాలి, అది 2 నిమిషాలలో తినాలి. ఓకే తర్వాత మిగతా ఈయన తినాలి, అది నిమిషంలో కథం చేస్తాను. రెడీ 1 2
3 స్టార్ట్. ఏ కడుపు నొస్తు అటుందనా, ఏ కడుపు నొస్తు అటుందనా, అవుతుంది అనవసరంగా తిన్నాను. చిన్నది కడుపు నొప్పి చికెన్ అలవాటు. పెండ నీళ్ళు పోసుకుంటే కడుపు నొస్తు ఆడ 200 మరో పిట్రవి రాబోతుండు. 1 minute ఎన్ని తిన్నావనా? 3 నిమిషాన్ని కూడా 3 నిమిషాలు 9 అయితే తర్వాత ఈ దవడలు చిన్న కూర్చుంటాయి, వీడికి నరాలు కూర్చుంటాయి. వస్తున్నాయా? ఏమైతుందా లోపలికి పోదు, చిన్న కూర్చుని నరాలు కూర్చుంటాయి. నువ్వు రమ్మరు నేను లోపలికి. అయిపోయినా ఏమన్నా ఆయనకే తెలవాలి. 3 ఎట్లా కౌంట్ ఉంటది కానీ ఇక్కడ కొట్టానా? 7 తిన్నావానా? 7 తిన్నాడా? 7 తిన్నాడు. 3 తింటాడు. ఎన్ని తిన్నారా ఇప్పుడు అది తిచ్చే 8 4 తిన్నాడు. 4 తిన్నాడు. కాదురా ఇప్పుడు ఎన్నోది ఇది ఎన్నోది? 4 5 6 7 5ది. ఇది ఎన్నోది? 5దా? 5ది 2:30 అయింది. 5 6 7 8 9 10 11 12 లాస్ట్ 30 సెకండ్స్. స్టాప్. అరే నువ్వు గిట్టతానే ఏం తింటలేవు, ఇంతగానం తినేది తింటే రావునాడు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. 7 తిన్నా. 7 5 తిన్నాడు. 5 తిన్నాడు రా. శ్రీకాంత్ వచ్చి 10 తిన్నాడు. ఏమైందా? ఫస్ట్ తిన్నోళ్ళు అన్ని చిన్న చిన్న తిన్నారు. లోపల కోతలేదు. మరి 4 కాగానే 4 నెంబర్ అనేది యాహూ అన్నాడు. ఫస్ట్ నెంబర్ అయితే గెలుచుతాను నేను. అరే ఇది బుడ్డనే ఉంది కదా, తినొచ్చు కదా. రాలేదు. శ్రీకాంత్ 5 తిన్నాడు. ఇప్పుడు లాస్ట్ వచ్చి రవి. ఓకే, లాస్ట్ పర్సన్ వచ్చేసి మన రోహిత్ శర్మ రవి. ఇక మరి ఇంకా ఆయన లాస్ట్ 6 తినకపోతే చాలు, నేను పనిష్మెంట్ నుంచి తప్పుకుంటా. మరి నన్ను బలి చేస్తాడా, ఆయన బలి అవుతాడా చూడాలి. అంటే లేకపోతే ఫస్ట్ వస్తాడా మరి అందరిని బీట్ చేసి. ఫస్ట్ వచ్చేటట్టు కొట్టింది నాకు కానీ. ఇంకో నువ్వు బీట్ చేస్తానేమో ఫస్ట్ రా, లేకపోతేనేమో లాస్ట్. నన్ను తప్పి ప్లీజ్. రెడీయా? 1 2 3 స్టార్ట్. అరే కొంచెం తిన్నాడు కాబట్టి సగం కింద కూడా కన్సిడర్ కాదు. రాదు అది. ఇంకో తింటే సాగబడుతున్నారా? కలసాక పెట్టినట్టు 2 సెకండ్స్ అయిపోయింది. మిషన్ పని చేస్తలేదు. జామ అయిందంటారు. అయ్యో తుస్సు. అది సెప్టిక్ ట్యాంక్ నిండినదా? సెప్టిక్ ట్యాంక్ నిండినదా? ఈ నెంబర్ పెడితే అయిపోతుంది. ఆడు పైప్ వేస్తాడు. వీడియోలో పెట్ట ఈ నెంబర్ పెట్టి సెప్టిక్ ట్యాంక్ నిండిందా? వస్తాడు పైప్ వేస్తాడు. 1 మినిట్ అయింది. వీడియో అంటే లేకపోతే లేకపోయింది. అంబులెన్స్ కి సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ అంబులెన్స్ ఏం చేస్తుంది? పైప్ వేస్తాడు అని గుంజుతుంది. కాదు గెలవాడు అడిగేదా? డ్రైనేజ్ కొంత చిన్న పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటే ఫీలింగ్ వస్తుంది కాక. శ్రీకాంత్ అమ్మాయి తింటాడు అనుకున్నా కానీ 2:30 తిన్నాడు. 220. అరే శ్రీకాంత్ 2:20 తిన్నాడు అంతే అయిపోయింది. ఈయన గుంత ఎన్ని రింగులు? నాకు 2 రింగులే. ఈయన గుంత ఎన్ని రింగులు? నాకు 2 రింగులే. దెబ్బ దెబ్బ నింతుంది. అలా పడిపోయేది లేదా? ఇది 10 రింగులు. 10 ట్యాంక్ నీళ్ళు పడతాయి ఇలా. 2 మీద గదేం తింటారా? ఇంకోటి స్టాప్. ఇంకా స్టాపింగ్ ఆపు. ఓకే, డిస్టర్బ్ చేసిన లాస్ట్ పర్సన్ డ్రైవ్ వచ్చేసి యాక్చువల్లీ మామూలుగా అయితే నన్ను ఈజీగా బీట్ చేస్తాడు అనుకున్నా. ఎందుకంటే ఇంత ముందు వీడియోలలో కూడా కానీ తినేటోడే కానీ డిస్టర్బ్ చేసి అది స్ట్రాటజీ ఫాలో అయినాం. మంచిగా అనిపించింది నాకు కూడా. పెండ నీళ్ళ నుంచి నేను తప్పించుకున్నా పనిష్మెంట్ నుంచి. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ రవి, సక్సెస్ఫుల్ గా. ఏమన్నా సుండికింటుంటే మంచి షాంపూ రాదు పెండ. ఏమన్నా సుండికింటుంటే మంచి షాంపూ రాదు పెండ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఛాలెంజ్ లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మన శివ. అతనికి ప్రైజ్ మనీ మనం ముందుగా అనుకున్నట్టుగా ప్రైజ్ మనీ 500 మహేందర్ రెడ్డి చేతిలో మీదకి చూపిస్తున్నాం. కంగ్రాచులేషన్స్. రావాలి, నువ్వు బాగా గెలుస్తున్నావు. నువ్వు కట్టిపోతున్నావు, అందరూ బెస్ట్ ఎవరు.
నువ్వు కూడా గట్టి పరిస్థితి 500 తీసుకో తీసుకోరా బాబు కడక్ నోట్ ఇచ్చారా బాబు కడక్ నోటు పట్టుకోయి తీసుకో పొడదిగా సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లీస్ట్ లో ఉన్న వ్యక్తి పనిష్మెంట్ కోవాలరా పేడనీళ్ళు లేదా 500 అన్నావు ఫస్ట్ పేడనీళ్ళు అనుకుండు తర్వాత మళ్ళా దాని నుంచి వచ్చే ఏమంటారు వాసన గానీ ఇన్ఫెక్షన్స్ గానీ భయపడి మళ్ళీ సరేలేకపోతే లేకుండే రమేష్ 500 అప్పించి దీనికి ఎట్లయితే ఏముంది పనిష్మెంట్ నుంచి తప్పించుకొని 500 మళ్ళీ విన్నర్ కి దగ్గర అప్పించుకున్నాడు అంత లేకుండా బోనస్ గా ఇప్పుడు శివకి మళ్ళీ ఒక 500 1000 బోనస్ ఇప్పుడే ఒకటి 500 శివ మరి ఇంకా తను తీసుకున్నా ఓకే లేకపోతే మళ్ళీ ఏమో కాక ఫ్యామిలీకి చిన్న ఏదైనా ఓకే చాలా కఠినంగా వ్యవహరిస్తుంది మన శివ. ఓకే ఎనీవే కంగ్రాచులేషన్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీరు నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది మీకు ఒకవేళ బెటర్ గా అనిపించిన ఏదన్నా ఒక ఐడియా ఉంటే మాకు మీ కామెంట్ ద్వారా పోస్ట్ చేస్తే మేము దాన్ని చేయడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో లెక్క ఇంకేమన్నా క్రేజీ థింగ్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి మీరు కామెంట్ చేసినా మేము దాన్ని చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. ఓకేనా? మన వీడియోస్ ఏపీ దాకా పోతున్నాయి, చాలా దూరం పోతున్నాయి. ఏపీ పర్సన్స్ కూడా కామెంట్ చేస్తారు, ఎవరైనా సరే చాలా సంతోషంగా ఉంది వీడియోలకి. నెక్స్ట్ ఇట్లే కామెంట్ చేసి చూస్తుంటే మేము చేయడానికి ట్రై చేస్తుంటాం. మా నుంచి అయిన కాడికి మాక్సిమం మేము ట్రై చేస్తాం, వీలైతే చేస్తాము. ఓకేనా?